ఈరోజు ఈ భారతదేశంలోనే పేద ప్రజానికానికి చేసినటువంటి గొప్ప చట్టం 2006లో వచ్చిన తర్వాత కూలీ అనే వలసల నుంచి వెళ్లే వాళ్ళందరి కూలీలో ఉండేటువంటి వేసికర్స్ అందరికీ ఈరోజు మనం భూస్వాములుగా చేస్తున్నారు. ఇది పేదవాడికి ఇచ్చినటువంటి మంచి చట్టం. ఈ చట్టంలో దాదాపు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. పేద ప్రజలందరికీ పట్టెడన్నము మరి 3 పూటలు చేసే మరి సౌకర్యాన్ని ఈరోజు భారతదేశం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మరి గ్రామీణ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్యప్రసాద్ కానివ్వండి మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అదేవిధంగా అప్లాండ్లో కానివ్వండి పల్నాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపయోగమైన భూముల్ని ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ప్లానింగ్ ప్రాసెస్ ద్వారా అన్ని భూముల్ని సాగులో తీసుకురావడానికి చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు మాకు శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగానే నేను చేసినటువంటి గతంలో వెల్దుర్తి బొల్లాపల్లి మండలాల్లో కూడా మరి ఉపాధి హామీ పథకం అనేది బాగా చక్కటి కార్యక్రమం. ఈరోజు పండ్ల తోటలు కానివ్వండి, తర్వాత రైతాంగాన్ని కానీ ఆదుకోవడానికి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు గ్రామాల్లో మంచి వాతావరణం అనమాట. ఒక భూస్వామి దగ్గర పనిచేసే పని లేకుండా ఒక వ్యక్తి ఒక కూలి తన కాళ్ళ మీద తన స్వయంగా నిలబడి మరి ఈ రోజు ప్రశాంతమైన వాతావరణం గడపడానికి కారణం ఈ రోజు ఉపాధి హామీ పథకం. ఇలాంటి కార్యక్రమంలో మేము గ్రామాల్లో చేస్తున్నప్పుడు సోషల్ ఆడిట్ అనే ఒక భూతంలాగా అధికారులు కానివ్వండి ప్రజానికం కానివ్వండి భయభ్రాంతులకు గురి కావాల్సిన మాట వాస్తవం. ఇది ఇందులో లోపాలు తగ్గించుకోవడానికి ప్రభుత్వం కానీ కొంచెం ఫ్రెండ్లీ నేచర్ చేసినట్లయితే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అనుకుంటాం. మొన్న జరిగినటువంటి ఈ సోషల్ ఆడిట్ లో కూడా మరి ప్రజానికం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానివ్వండి ఇది ఎలా ఉందంటే జడ్జిమెంట్ ర్యాగింగ్ సిస్టంలో ఉంది తప్ప దీన్ని కొంచెం మాడిఫై చేసినట్లయితే ఈ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు మరి ప్లానింగ్ ప్రాసెస్ కింద చక్కటి కార్యక్రమం చేశారు. ఎక్కడైతే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మరి భూస్వాములుగా చేసుకోవడానికి కూడా ఈ రోజు కళ్ల ముందు కనపడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మరి చక్కటి వాతావరణంలో మరి చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి కొంచెం లోపాలు ఉన్నాయి. ఈ సోషల్ ఆడిట్ మీద కొంచెం మాడిఫై చేసినట్లయితే ఫ్రెండ్లీ నేచర్ గా వాళ్ళందరూ కలిసి కట్టినైతే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అనుకుంటున్నాం. కాబట్టి ఉన్నటువంటి మండలాల్లో బాగా చేసుకుంటున్నాం. అదేవిధంగా మన తీర ప్రాంతాల్లో ఉన్న డెల్టా ప్రాంతాల్లో కూడా కొన్ని వర్కులు తక్కువ ఉన్నాయి. అలాంటి దాన్ని కూడా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నో లక్షల కోట్ల రూపాయలతో ప్రజలందరికీ జీవనోపాధిని మెరుగుపరిచే కార్యక్రమం చేస్తున్నప్పుడు అధికారులకి వెహికల్ ఇవ్వకపోవటం అనేది వెహికల్ గురించి మరి వెనకడుగు ఎందుకు వేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే కోట్ల రూపాయలతో చేసి కొన్ని డ్యూరబుల్ ఎసెట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రోజు ప్రజానికాన్ని వలసలు వెళ్లకుండా ఉన్నటువంటి కరువు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ తాగటానికి కనీసం నీళ్లు లేక తినడానికి తిండి లేక అల్లూరు రామచంద్ర వెళ్లే ప్రజానికాన్ని కట్టడి చేసి అక్కడ ప్రజల్ని అక్కడే ఆపుకుని మనం జీవనోపాధి కల్పిస్తుంటే అధికారులు మానిటరింగ్ చేయడానికి నడిచి వెళ్లాలా ఈ గ్రామాలకి దాదాపు ఒక మండలానికి 30-40 కిలోమీటర్లు ఉన్న మారుమూల ప్రాంతాల్లో అధికారులు ఏ విధంగా వెళ్ళగలరు? మరి పొగులు వెళ్తేనేమో ప్రజలు ఉండరు, సాయంత్రం వెళ్తేనేమో మరి చీకటి ప్రాంతాల్లో ప్రజలందరికీ ఒకేసారి సమీకరించి మరి వాళ్ళతో మోటివేషన్ చేసి వాళ్ళ ఉత్సాహపరిచి ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పడానికి అధికారులు వెహికల్ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మేము ఇబ్బంది గురవుతున్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం. అధికారులకు వెహికల్ ఇచ్చినట్లయితే గాంధీజీ కన్న కళని ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కనపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మేము తెలియజేసుకున్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ అధికారులు వెహికల్ కల్పించండి. పేదరాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ రోజు ధనవంతులుగా కూలీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజు భూస్వాములుగా చేసే అదృష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తారని తెలియజేసుకుంటూ ఈ అపార్ట్ శిక్షణా సంస్థలో ఇచ్చినటువంటి ట్రైనింగ్ చాలా యూస్ఫుల్ ట్రైనింగ్. గ్రామీణ స్థాయిలో ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి గొప్ప కార్యక్రమం. గతంలో ఈ 60-40 రేషియో అనేది జిల్లా యూనిట్ గా తీసుకునేవాళ్ళు, అదేవిధంగా మండలాన్ని యూనిట్ తీసుకున్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి పంచాయతీ యూనిట్ గా తీసుకుంటాం హర్షణీయము. అలాంటి అదేవిధంగా SC/ST భూముల్ని నిరుపయోగమైనటువంటి భూముల్ని సాగులో తీసుకొచ్చి ఈ రోజు మంచి కార్యక్రమం చేసుకోవడానికి అటు పాడి ఇటు పంట అదేవిధంగా మరి పశు పక్షాదులు కానివ్వండి అన్ని రకాల స్కీమ్ తెచ్చాడు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ మోడ్ పద్ధతిలో కూడా కొన్ని ప్రాజెక్ట్ మోడ్ లో ఉండటం వల్ల చేయలేకపోయారు. ఈ రోజు అన్ని రకాలుగా అది మత్స్యశాఖ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా సెరికల్చర్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, అదేవిధంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, పండ్ల తోటలు పెంచుకునే కార్యక్రమం కానీ బలహీన వర్గాలందరికీ డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి అన్ని రకాల స్కీములు ఈ రోజు ప్రభుత్వం చాలా ప్రాజెక్ట్ మోడ్ లో పెట్టారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చక్కటి అవకాశం సువర్ణాక్షరాలతో ఆశించే రోజుగా ఈ రోజు మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ ట్రైనింగ్ లో ఏదైతే ఈ ప్రాజెక్ట్ మోడ్ లో ఈ రోజు మా మిత్రులు చాలా మంది చెప్పారు, 1 రోజు 2 రోజులు ట్రైనింగ్ ఇస్తే సరిపోదు, మినిమం 7 days ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఉన్నటువంటి లోపాలని సవరించి
మరి నాణ్యతమైన ప్రమాణాలతో కూడినటువంటి మరి సిలబస్ ని తీసుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజానీకారందరికీ అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని ఒక్కసారి మళ్ళీ కాకుండా 6 months కానీ 1 year కానీ ఒక్కసారి ట్రైనింగ్ ఇచ్చేసి మేము చేసే కార్యక్రమాలు ఏంటి అనేది మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చిన బాగుంటుంది అనుకుంటాం. అదే విధంగా ఈ రోజు కొన్ని మండలాల్లో సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి గ్రామాల్లో సక్సెస్ఫుల్ స్టోరీ మనం ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాం. సోషల్ ఆడిట్ భూతం పెట్టి 2 గ్రామాల్లో రికవరీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి అధికారులు భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం తప్ప ఈ రోజు ఎక్స్పోజ్ చేసి మరి ఉన్నటువంటి స్కీమ్ ని ఎన్ఆర్ చేసేసి ఈ రోజు మేము ఇది చేయగలిగాము, ఈ రోజు డ్యూరబుల్ ఎసెట్స్ ఈ విధంగా చేయగలిగాము, ఈ మండలం ఎక్సలెంట్ గా చేయగలుగుతాం, ఈ జిల్లా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఆదర్శప్రాయం చెప్పి కార్యక్రమం ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయిలో మన యొక్క కార్యక్రమాన్ని మనం చూపించినట్లయితే అప్పుడే మనం ప్రజలందరూ ఒకసారి హర్షిస్తారనుకుంటున్నాం. లోపాలను ఎత్తి చూపడం కాదు, ఉన్నటువంటి లాభాల్ని ప్రజలకు అందే ద్రాక్ష ఫలం లాంటి వాళ్ళకి అందించే కార్యక్రమంలో ఉండాలి. కాబట్టి ఈ గాంధీజీ కళల్ని మనం సార్థకం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరినీ మనం మెప్పించాలి. ఈ కార్యక్రమాన్ని ఇంకా శక్తివంతం లేకుండా మరి అమలుపరచడానికి సాయశక్తిలో కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.